శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3 ఆగస్టు 2025 నుంచి 9 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, గురు శుక్రుల యొక్క కలయిక మంచి ధనయోగాలని చేకూరుస్తుంది. అయితే గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అవడము, ఇద్దరు కూడా గురువుకి సంబంధించిన గ్రహాలే అవడము ఇక్కడ గమనించదగ్గ విషయము. ఇద్దరు పరస్పర వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక చక్కటి ధనయోగాన్ని ఇస్తూ ఏ రాసుల వారికి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాం. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశిలో అత్యంత ఉదారమైనటువంటి భావనతో ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఆ చంద్రుడు ఎంత మెత్తటి హృదయం కలవాడో ఆయన రాశి అయినటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు ఇద్దరు కూడా అంతే సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫలితం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉంది. ఇది ఏమాత్రము అజాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి కాదు. పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వారు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, అవి రోడ్డు ప్రమాదాలు, జలమార్గం మీద ప్రమాదాలు, అలాగే వాయు మార్గంలో విమాన ప్రమాదాలు, రైళ్లు, బస్సులు, ఇక ఈ రవాణాకి సంబంధించి ఏవైనా సరే అన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రవాణా సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారో అందు జాగ్రత్తగా ఉండాలి. కాలి నడకన వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించి, ఎముకలకు సంబంధించి, భార్యాభర్తలకి మధ్య అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఆరోగ్యమే కానీ సంతానమే కానీ ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నమాట. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏమీ మార్పులు లేవు మిగతా గ్రహాలలో. ఒక్క చంద్రుడి యొక్క గమనం మాత్రమే మార్పు ఉన్నందువల్ల ఇక రాసుల్లోకి వెళ్ళి ముఖ్యమైన ఫలితాలు, రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. సింహరాశి. సింహరాశి వారికి 3 ఆగస్టు నుంచి 9 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి మనం విశ్లేషించుకున్నట్టయితే, లాభస్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం చాలా చాలా బాగుంది. వ్యయస్థానంలో బుధాదిత్య యోగం బాగుంది. వీరికి అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. యోగం బాగుంది కాబట్టి వీరికి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా మనశ్శాంతితో కూడినటువంటి స్థాన చలనం. అరే దూరభారాలు వేశారు, మనకి అనువు కాని చోటికి పంపిస్తున్నారు మన్ని, ఇలాంటి ప్రశ్నలు ఏవి మీకు ఉదయించవు. మనకి స్థాన చలనం అయింది, బలానా చోటికి వెళ్ళాలి, పర్వాలేదు వెళ్ళగలం, అక్కడంతా మనకి బాగానే ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. కీర్తి ప్రతిష్టలు కూడా బాగుంటాయని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక ధనయోగాల విషయంలో గురు శుక్రుల యొక్క సంచారము లాభస్థానంలో ఉంటూ ఉన్నందువల్ల అసలు చెప్పవలసిన పనే లేదు. ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. అలాగే సంతానం రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ప్రయాణాల రీత్యా బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, అద్భుతమైన ధనలాభాలు ఉంటాయి చెప్పాలంటే. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి, తప్పదు ఇది అని చెప్పి తెలియజెప్తున్నాను. రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శనిగారు, ఈ ముగ్గురు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలన్నమాట. గురుబలం బాగుంది. ఎంతవరకు బాగుంది? మిమ్మల్ని కాపాడడానికి గురువుగారు
ఖచ్చితంగా ఆయన రక్షణలోనే ఉన్నారు, మీరు కాపాడుతూ ఉంటారు. అయితే మీరు కూడా అందుకు కొంత సహకరించుకోవాలి. గురువుగారు అంతటి గురువుగారే మనకు భగవంతుడు ఉన్నాళ్ళే అని అలా వదిలేయకూడదు. మీరు కూడా భగవంతుడికి సర్వస్వ శరణాగతి పొందాలి. స్వామి నువ్వు తప్ప దిక్కులేదు మాకు, మమ్మల్ని చక్కగా అనుగ్రహించు. నీకు స్తోత్రపారాయణాలు చేసుకుంటున్నాము, లేదా జపాలు చేసుకుంటున్నాము, లేదా పూజలు చేసుకుంటున్నాము, లేదా నీ పేరుతో దానం చేసుకుంటున్నాము, ఏదో ఒకటి మీరు చేసేటటువంటి భక్తి తత్పరత విషయం ఏదైతే ఉందో అది మీరు పూజ చేసుకుంటూ ఉన్నటువంటి దేవుడికి చెప్పండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అప్పుడు మీకు అధికమైనటువంటి రక్షణ వస్తుంది. ఇక్కడ లాభస్థానంలో గురువుగారు ఎలా ఇస్తున్నారు, మీకు ఏది లేకపోయినా సంప్రాప్తించేటట్టుగా ఇస్తున్నారు. ఊహించని విధంగా ధన లాభాలు, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఇవన్నీ ఇస్తున్నారు, ద్రవ్యము అన్నీ ఇస్తున్నారు. మీరు ఊహించని విధంగా మీకు ప్రాప్తం లేకపోయినా అక్కడ ప్రాప్తించేటట్టుగా ఇస్తున్నారు. మీరు ఇక్కడ రాహు కేతు శనిగారుల యొక్క స్థితి సంచారం చేత మీరు ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మీరు ప్రార్థిస్తూ ఉంటే మమ్మల్ని రక్షించు భగవంతుడా అని ప్రార్థిస్తున్నారు. ఖచ్చితంగా మీరు అడిగినవి ఇస్తాడు. ఇది తేడా. కాబట్టి అన్ని విషయాలలోనూ ఓర్పుగా ఉంటూనే దుర్గా పూజ చెయ్యండి, అలాగే గణేష్ పూజ చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. అనేక విధాలా మీకు బాగుంటుంది. అన్ని డివిజన్స్ వాళ్ళు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు, అలాగే కుటుంబ సభ్యులు, సంతానము, భార్యాభర్తలు, వ్యాపార భాగస్వాములు, ఉద్యోగస్తుల్లో తోటి వారితో ఇలా అన్ని విధాలుగాను మీరు అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి తెలియజెప్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ షష్ఠ స్థానంలోకి చంద్రుడు వచ్చి మీకు చాలా చాలా మేలు చేస్తున్నారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి ధన యోగాలు ఇవ్వడమే కాదు, ఊహించని విధంగా లాభాలు ఇవ్వడమే కాదు, ఆరోగ్యాన్ని సమకూర్చడమే కాదు, శత్రువుల్ని తగ్గించడమే కాదు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెంచడమే కాదు, అనేక రకాల లాభాలతో కూడి ఉన్న చంద్ర సంచారము మీకు అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ శని కుజ పరస్పర వీక్షణ ఉంది కాబట్టి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.